అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదవ్ వాసవి. అండ్ ఈరోజైతే మా ఇంట్లో 2 ఫంక్షన్స్ జరగబోతున్నాయి. అందులో మొదటి ఫంక్షన్ వచ్చేసి మట్టెల ఫంక్షన్ జరుగుతుంది. అంటే ఏం లేదండి, మేమైతే మట్టెలు పెట్టించుకుంటున్నాము. నాకైతే పెళ్ళయింది కొత్తగా కదా, అందుకే పెళ్లి మట్టెల తర్వాత మట్టెలు చేయించుతారంట. అందుకే నేనైతే మట్టెలు చేయించుకుంటున్నాను. నా పక్కన రెడ్ కలర్ శారీ కట్టుకుంది మా అక్క. తనతో పాటు నేను జంటగా కలిసి ఉంటేనే మట్టెలు చేయించుకుంటారంట. మేము చేయించుకుంటున్నాము. అయితే మా మట్టెలు ముందు ఉన్న మట్టెలు తీసి అవసరాయనకి ఇస్తే దాన్ని జోకి కొంచెం పిసరంతా యాడ్ చేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలంట. అలాగే మా పక్కన ఉన్న అక్క నాకు వదిన అవుతుంది. ఆ వదినకు కూడా ఇంకొకరు జంటగా ఉండాలని చెప్పి మా నానమ్మ అవుతుంది, తను కూడా వచ్చి కూర్చుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇంకో ఫంక్షన్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఓడిబియ్యం. మా అక్కకి పెళ్ళయి 5 years అవుతుంది. అయితే తనకి ఓడిబియ్యం చేస్తున్నారన్నమాట. అయితే ఈ తంతు మేము మా మట్టెలు పాత మట్టెలు ఇచ్చేసాక ఈ తంతు అయితే ఇక్కడ దానికి చేయడానికి ముందుగా రెడీ పెట్టుకుంటున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఓడిబియ్యం అయితే మేము కలిపి పెట్టేశాము. అండ్ తర్వాత ఓడి బియ్యానికి అవసరమయ్యేటి అన్నీ అందులో పెట్టేసి ముందుగా అయితే రెడీగా ఉండాలని చెప్పేసి ఒక్కొక్కటి సదురుతూ పెట్టేస్తూ ఉన్నాము. అయిన తర్వాత అయితే మా మట్టెలు ఈ తంతు అయిపోగానే మేము ఇవన్నీ సదురుకునేలోపు అవసరాయన తీసుకొని మా మట్టెలు తీసుకొని వచ్చేసారు. చూస్తున్నారు కదా, మేమైతే మళ్ళీ కూర్చున్నాము. ఇవైతే మా కొత్త మట్టలు రెడీ అయిపోయాయి. అయితే 2 గంటలు తీసుకున్నాడు కొత్త మట్టలు రెడీ చేయడానికి. పాత మట్టలు తీసుకెళ్ళి దానికి కొంచెం యాడ్ చేసి మాకైతే కొత్త మట్టలు తీసుకొని వచ్చారు. ఆయన చూస్తున్నారు కదా, మేమైతే పాత మట్టలు తీసినప్పుడు ఒక పసుపు దారం అయితే మా కాళ్ళకు కట్టుకోవాలంట. ఎందుకంటే మట్టలు లేవు కాబట్టి అవి అయితే కాళ్ళకు పెట్టుకోవాలంట. ఇప్పుడు మనకి కొత్త మట్టలు పెట్టినప్పుడు ఆ పసుపు దారం అయితే తీసేసి కొత్తదైతే పెట్టుకోవాలి. ఇంకా మట్టెలు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా వదినకి పెడుతున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మట్టలు చేయడానికి ఏవైతే యూజ్ అయ్యాయో అవసరాయనకి వాటిని మొక్కుకొని ఇంకా ఆయనకైతే మనమైతే బియ్యమును పైసలు ఇవ్వాలి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే నాకు మా అక్కకు పెట్టడానికైతే ఇటువైపు వచ్చారు. అండ్ మా అక్కకైతే సెట్ చేస్తున్నారు. ఇంకా నేను చివరిగా ఉన్నాను కాబట్టి నాకు లాస్ట్లో పెట్టారు. అండ్ మనమైతే మట్టెలు ఎప్పుడైనా మొక్కుకొని పెట్టుకోవాలంట. చూస్తున్నారు కదా, నాకైతే సెట్ చేసేసారు. ఇంకా పసుపు దారాన్ని తీసేశాక మేమైతే ఏవేవి అవసరమయ్యాయో వాటిని కూడా మొక్కుకొని అవసరాయనకైతే దానం ఇచ్చేసాము. ఇంకా చివరిలో అవసరాయనకి మేము 4 కలిసి బట్టలు పెట్టేసి కొన్ని బియ్యము ఇంకా ఇంట్లోకి అవసరమైన సామాన్లు లాగా ఇవ్వాలంట. అలాగా ఇచ్చేసాము. తర్వాత మట్టెల కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇదైతే మా దేవుడి గది చిన్నగా ఉంటుంది. మా అమ్మగారి ఇంట్లో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ పసుపు కుంకుమ వేసి ఇంకా దేవుడికైతే మొక్కుకుంటున్నాము. దేవుడి మీద పసుపు కుంకుమ వేశాక మేమైతే ఒకరికొకరం బొట్లు పెట్టుకోవాలంట. పెట్టేసుకొని ఇంకా అవసరాయన దగ్గరికి అయితే వచ్చేసాము. మనం అవసరాయనకి ఇచ్చిన బియ్యంలో కొన్ని బియ్యం మనకి ఇస్తారంట. ఇంకా తర్వాత మేమందరం కూర్చొని ఉంటే పెద్దవాళ్ళందరూ వచ్చి మాకు అక్షంతలు వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చారు. అండ్ చూస్తున్నారు కదా, మా మట్టెల తంతు అయితే ఇలా జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నా ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకో 10 మందికి వీడియో అయితే వెళ్తుంది. అలా అయితేనే యూట్యూబ్ వాళ్ళు ఇంకొందరికి రిఫర్ చేస్తారు. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.